ఆవిడ భయపడిపోతున్నారు వెళ్ళడానికి. ఫ్యామిలీతో ఎంత ఎంజాయ్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది రెండు ఇలాగా కట్టేశారు, పెద్ద చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ వైర్లు అయితే. రెండు పడవలు కూడా కట్టేసి ఉన్నాము. సన్ కూడా వస్తుందండి ఇప్పుడే కొంచెం. ఇప్పుడు కూడా ఇంకా సేపట్లో సన్ వచ్చి ఇంకా చాలా బాగుంటుంది. అంతగా ఇందాక చూపించాను కదా చైర్స్, ఇలా బాగుంది. అది లేటెస్ట్ మోడల్ బోట్లు కూడా దిగినాయండి. నెక్స్ట్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో ఈరోజు వైజాగ్లో ఉన్న కేరళ లొకేషన్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నానండి. చూడడానికి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మైండ్ కూడా అంత రిలాక్స్గా ఉంటుంది ఆ వాతావరణం చూస్తే. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. సో నేను మధురవాడ నుంచి స్టార్ట్ అయ్యాను కనుక అనంతపురం హైవే అయితే ఎక్కిపోయానండి. ఇక్కడ నుంచి మనకి పెందుర్తి అనకాపల్లి రోడ్డు అండి. ఇది హైవే ఒక్కటే మనకి విజయవాడ రూట్. ఇది చాలా బాగుంటుంది, ఎక్కడ మనకి ట్రాఫిక్ అనేది ఉండదు. సో ఈ రూట్లో అయితే నేను వెళ్తున్నాను అనకాపల్లి. కరెక్ట్గా ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళబోయే ప్లేసు అనకాపల్లి నుంచి కరెక్ట్గా 12 కిలోమీటర్లు. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా పల్లెటూరు వాతావరణం. చూడడానికి కూడా ఎంత బాగుందంటే వెళ్తా ఉంటే కూడా అంత గ్రీనిషే తప్ప కొండలు, చుట్టుపక్కల అంతా కూడా కొండలే. చూడండి బోర్డు, మిమ్మల్ని తీసుకువెళ్ళే ప్లేస్ ఇది కొండకర్ల. చూడడానికి చాలా బాగుంటుందండి. మీరు కేరళలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. లోపటైతే ఎంటర్ అవుతున్నాం. వైజాగ్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ప్లేస్ తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే వెళ్ళాలి కనుక ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఈ ప్లేస్ తెలియకపోవచ్చు, వాళ్ళకైతే వెళ్ళాలి కదా. సో వాళ్ళ కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి కార్తీక మాసంలో వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కార్తీక మాసంలో రావడానికి కుదరకపోతే ఆగస్ట్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఫుల్ వాటర్ అంతా లోటస్తో నిండిపోతుందంట. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మీకు మార్నింగే రావడానికి కుదరకపోతే ఇక్కడ రిసార్ట్స్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంది. సో నైట్ వచ్చేసి మనం రూమ్ తీసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి ఈ లొకేషన్కి వెళ్ళి ఆ సన్ రైజ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. చూస్తున్నారు కదా, ఇదే రిసార్ట్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్లో. అసలు మైండ్ ఈ లోపలికి వస్తుంటే ఎంత రిలాక్స్గా ఉందంటే చాలా బాగుందండి లొకేషన్ అనేది. డెఫినెట్గా మీరు తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఏంటి ఇది. కొండకర్ల అయితే వచ్చేస్తామండి. కార్ పార్కింగ్ చేసేస్తాము. లోపలికి ఎంట్రన్స్ ఇదే, చూద్దాం పదండి వెళ్దాము. ఇక్కడేమో చిన్న పార్క్ కూడా ఉంది లోపటంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి. చూడండి లోపటంతా కూడా పార్క్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావడం. పదండి వెళ్ళి చూసేద్దాం లోపల ఏముంటది ఏంటనేసి. కనిపిస్తుంది కొంచెం ముందుకు వస్తేనే ఇక్కడ వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ అంతా చిన్న చిన్న తెప్పల్లాగా పెట్టారు. వెళ్దాం పదండి. అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ గా అసలు చాలా బాగుంది చూడడానికి అయితే. డెఫినెట్ గా మీరు ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది అసలు, ఎంత గ్రీన్ గా బ్యూటిఫుల్ గా. ఎటు చూసిన కొండల మధ్యలో పొలాలు, పొలాలు చివరికా. ఇవి బోట్లు ఎక్కడి నుంచి ఉంటది? బోట్లో వెళ్ళాలంటే జట్టియా? ఓకే, ఇంకా ముందుకు వెళ్తే జట్టి ఉందంట, చూద్దాం రండి. ఇంకొక వే ఉంది, చాలా బాగుంది ఇది కూడా. అటు సైడ్ వెళ్దాము, అక్కడ ఆ బోట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. దేవుడికి ఇది పెట్టారు. ఇది ఏంటండి? ఇది దేవుడు
పోతురాజా అంటే అమ్మవారు ఎదురుగా ఉన్నారు. గంగమ్మ తల్లి, ఇక్కడ గంగమ్మ తల్లి ఫోటో పెట్టారు. గంగమ్మ తల్లి ఎదురుగానే పోతిరాజు ఉన్నారు. ఎందుకండి ఇలా? ఆహా, గంగమ్మ తల్లికి వీళ్ళు. ఓకే, అక్కడ వెళ్దాం రండి ఒకసారి. చిన్న చిన్న బోట్లు లాగా అరేంజ్ చేశారు ఇక్కడ అంతా కూడానా. బాగున్నాయి. ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారా? చేపలు వీళ్ళు దీన్ని ఆపేశారా? ఈ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి చూడండి, బాగున్నాయి. ఇదంతా కూడా తామర పువ్వులే కదా ఇవన్నీ కూడా. ఇందులో వాటర్ లో అంతా కూడా తామరాకు పువ్వులతో ఉంది. ఎంత బాగుందో చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. అవి ఆ బోట్లు ఉన్నాయి కదా, అవేంటి ఇంకా ఓపెన్ అవ్వలేదా? ఆ బోట్స్ చూడండి, అది నెమ్మల్ని పెట్టి పికాక్ చైర్స్, అది కొత్తగా వచ్చినాయి అంట. సో ఇంకా ఈ ఓపెన్ అవ్వలేదు. ఆ ముందుకు వెళ్దాం పదండి. ఇంకానా ఎటు చూసినా వాటరే ఉంది, అటు ఇటు ఎటు చూసినా వాటరే ఉంది. ముందుకు వెళ్తే మనకి బోటింగ్ ఉంది లోపలికి వెళ్ళడానికి. అబ్బా ఎంత బాగుందో లొకేషన్, సూపర్గా ఉందండి. చాలా బాగుంది చూడండి. ఇది లోపలికి వెళ్ళడానికి ఇది చాలా స్ట్రాంగ్ గానే వేసారండి. ఇది అదే గాలి ఉంటుందా? ఇది గాలితో లోపల గుళ్ళతో చేశారా ఇది? లొకేషన్ అయితే సూపర్ గా ఉందండి. చూడండి మీరే అసలు ఎంత బాగుందో. ఇది కార్తీక మాసం కదా, పిక్నిక్ కి మంచి విజిటింగ్ ప్లేస్ అండి. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ కొండకర్ల అనేది. వావ్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బా, గాలి కూడా చాలా బాగుంది. అసలు మైండ్ ఎంత రిలాక్స్ గా ఉందంటే చాలా బాగుందండి. రిలాక్స్ అట్లా ఎంత బాగుందంటే. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుందంట. నేను ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు టైం 3 అవుతుందండి. 3 o'clock వచ్చాను. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock వస్తే కనుక చాలా బాగుంటుందంట. ఇంకా అంటే అక్కడ చెప్పారు, సో నేను చెప్తున్నాను మీకు. ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా రండి మీరు. ఇది స్ట్రాంగ్ గా లేదు, పట్టుకుంటే పడిపోతాం మామూలుగా. బోట్స్ అడగాలేమో అక్కడ. మొత్తం వాటర్ నిండి ఫుల్ గా కూడా. ఇది అసలు వైజాగ్ లో ఉందని, ఈ ప్లేస్ ఉందని కూడా నాకు తెలీదు. మనకి అనకాపల్లి నుంచి కరెక్ట్ గా ఇక్కడ కొండకర్ల రావడానికి 12 kilometers. సో చూడండి ఎంత బాగుందో. అక్కడ చూస్తున్నారా, జూమ్ చేస్తున్నాను, అగో బోట్ల మీద వెళ్తున్నారు, చూస్తున్నారు కదా.
మనం వాటర్ లోకి వెళ్ళాలంటే బోట్ కావాలి కదా, సో మేమైతే బోట్ మాట్లాడుకున్నాము. ఇది సో టికెట్ అది ఉంటది 2 పేర్స్ కి ఎంతండి? ఎంత? 500. ఇద్దరు మనుషులకి అయితే 500 అండి. ఇంకా ఎక్కువ ఫ్యామిలీ అయితే నలుగురు అయితే 600. 4 మెంబర్స్ అయితే 600 అంట. అంటే టైమింగ్ బట్టా? అంటే టైమింగ్ బట్టి ఏంటండి 1 అవర్ లోపల ఉంటే 1000 రూపీస్ అంట. సో ఇప్పుడు సీజన్ కనుక మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అన్ సీజన్ అయితే వీళ్ళు బార్గెనింగ్ కొంచెం తగ్గిస్తారు. సో ఇప్పుడైతే మనం ఈ బోట్ మాట్లాడుకున్నాము. ఈ బోట్ లో వెళ్తూ మనం మాట్లాడుకుందాం పదండి. అసలు ఎంత బాగుందంటే చూడడానికి చాలా బాగుంది. లోపటైతే ఇంకా బాగుంటుంది పదండి. 2 పడవలండి, 2 జాయింట్ చేశారు. 2 జాయింట్ చేసి ఒకటైతే భయపడిపోతామా? రెండిట్లి జాయింట్ చేశారు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాము. ఎటైనా కూర్చోచ్చు, అక్కడ కూర్చోవచ్చా? ఆ చివరి కూర్చోనా? ఇలా కూర్చోవచ్చు కదా. స్టార్ట్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి, ధైర్యం చేసి వెళ్తున్నాను. సో నాతో పాటుగా మీరు కూడా అడ్జస్ట్ చేయండి. రండి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది 2 ఇలాగా కట్టేశారు, పెద్ద చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ వైర్లు అయితే. 2 పడవలు కూడా కట్టేసి వెళ్తున్నారు. చాలా జనాలు అయితే వస్తున్నారండి. మాక్సిమం నేను కూడా యూట్యూబ్ లో చూసే వచ్చాను. ఈ ప్లేస్ అయితే నాకు తెలీదు. చాలా మంది కొండకర్ల అంటే కూడా ఏంటో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చాలా అసలు 1 ఇయర్ నుంచి వద్దాం అనుకుంటున్నాను. సో రావడానికి అయితే కొన్న ఏదైనా సరే ఎప్పుడు ఎక్కడికి రావాలన్నా టైం కదా. ఈ రోజు అయితే ఇలా వచ్చేసాను నేను. సో ఎప్పటి నుంచో రావాలనుకున్న ఈ రోజు అయితే ఇంకా ఎలాగైనా వెళ్ళాలి. ఈ కార్తీక మాసం కదా, సో చాలా ఎక్కువ జనాలు ఉంటారు అనే దీంతోనే నేనైతే వచ్చేసానండి. కానీ అలాగే జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు బాగుంటదండి? ఎప్పుడు అంటే వాటర్ ఎప్పుడు ఇలాగే ఉంటదా? ఇంతే వాటర్ ఉంటది ఎప్పుడు కూడానా? వాటర్ లో అసలు ఎంత చల్లగా ఉంది గాలి. చాలా అసలు జనాలు కూడా అలాగే వస్తున్నారు చూడండి. ఒక బోట్ వెళ్తుంది, ఒక బోట్ వస్తుంది. తీసుకువెళ్తున్నారు, బాగా అన్ని చెప్తున్నారు. చెప్పండి ఇక్కడ అసలు ఏంటి మొత్తం అన్ని కూడా? బోటింగ్, ఫిషింగ్ కూడా దొరుకుతుందా ఇక్కడ? అంటే ఎప్పుడు మార్నింగ్ వస్తేనేనా? మార్నింగ్ టైమ్ లోనా? ఇక్కడ ఫిష్ కూడా వల్లేస్తారండి. నెట్టేసి ఇక్కడ మనకి ఫిష్ కూడా వీళ్ళు అమ్ముతారంట. అక్కడ ఫ్యామిలీ వస్తుంది ఒకటి. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఆ చివరిన ఒక బోట్ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఏ టైంకి వస్తే బాగుంటదండి? బాగా ఎర్లీ మార్నింగా? చూడండి మొత్తం అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఎంత బాగుందంటే డెఫినెట్ గా మీరు చూడవలసిన ప్లేస్ అండి ఇది. మన వైజాగ్ లో కూడా ఎంత మంచి ప్లేస్ ఉందనేసి చాలా మందికి తెలీదు. సో డెఫినెట్ గా ఒకసారి అయితే విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత వాటర్, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అసలు? డ్యామ్ నుంచి వస్తుందా? ఇది మాక్సిమం చాలా మందికి వైజాగ్ లో ఉండే వాళ్ళకి తెలియదు ఈ ప్లేస్. మాకు అసలు తెలియదు, చాలా లేట్ గా తెలిసింది. సో చుట్టుపక్కల పంట పొలాలకు కూడా ఈ వాటర్ వెళ్తాదంటండి. చాలా బాగుంది. అసలు మీరు డెఫినెట్ గా చూడండి. ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, అసలు చూడవలసిన ప్లేస్. మనకి కూడా మన వైజాగ్ లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందనేసి మీకు చూపిస్తున్నానండి. ఇది ఎప్పటి నుంచి బాగా ఫేమస్ అయిందంటే ఇది ఒక 7 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా బాగా విజిటర్స్ రావడం స్టార్ట్ చేశారంటండి. కానీ చాలా బాగుంది. ఓకే, ఇదే మీరు ఇదంతా అప్పట్లోనే తాటి బోట్లు ఉండేవా? అంటే అక్కడ ఎదురుగా కనిపించాయి. అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ అయితే తాటి బోట్లు, మనకి తాటి చెట్లు కొట్టేసి అది బోట్ లాగా తయారు చేసి వాటి మీద వచ్చేవారంట. సో ఇప్పుడైతే ఈ బోటింగ్ నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు కొత్తగా ఇందాక చూపించాను కదా
చైర్స్ ఇలా బాగుంది. అది లేటెస్ట్ మోడల్ బోట్లు కూడా దిగినాయండి. నెక్స్ట్ అది కూడా ఆ బోట్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు స్టార్టింగ్ లో ఉంటాయి చూపించాను. సో అవి కూడా చాలా బాగున్నాయండి. అంటే ఇది ఫోటోషూట్ కి చాలా బాగుంటదండి. నేను మాక్సిమం చాలా వీడియోస్ లో చూసాను. ఫోటోషూట్ కి అయితే సూపర్ నెంబర్ 1 అండి. ఫోటోషూట్ కి చాలా బాగుంది. ఫోటోషూట్ అయితే ప్లేస్ కూడా అసలు ఎంత అందంగా ఉందంటే ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంది. ఓకే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లోటస్ ఇవన్నీ లోటస్ పైకి ఇలా కనిపిస్తాయంట. నేనైతే 3 o'clock వచ్చాను. నాకు తెలియదు కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే అది కూడా మీకు చూపించేదాన్ని. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఇప్పుడైతే ఓన్లీ ఏంటి వాటర్ లో శివలింగం ఉంటుందా? అంటే ఎర్లీ మార్నింగా? ఓ చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే ఈ కార్తీక మాసంలో శివలింగం కనిపిస్తదంట. అది కూడా సన్ పడేటప్పుడు. నాకు కూడా తెలియదు, ఆయన చెప్తున్నారు. వాటర్ లోని మనకి శివలింగం అనేది కనిపిస్తదంట. ఆ సన్ అదే సూర్యుడి కిరణాలకి మనకి కనిపిస్తది. శివుడు రూపంలో కనిపిస్తుందా? ఓన్లీ శివలింగం ఓన్లీ శివలింగమే కనిపిస్తుందా? ఓన్లీ శివలింగమే కనిపిస్తుంది అంటే అండి. ఇప్పుడు ఇక్కడ వన భోజనాలు అవన్నీ చాలా మంది వస్తారు కదా. సో నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీ అందరినీ కూడా తీసుకొని వస్తాను. ఇప్పుడైతే నేను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే నేను వచ్చేసాను. మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉన్నట్టుంది కదా అంతా కూడానా. మొత్తం పొలాలే కదా మొత్తం చుట్టుపక్కల. ఈ ఏరే అంటారా దీన్ని? చెరువా? కొండకర్ల మంచినీటి సరస. ఓకే, కొండకర్ల మంచినీటి సరస అంటే ఇది. చుట్టుపక్కల అంత గ్రీనిష్, ఎక్కడ చూసినా సరే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చూడండి, ఎక్కడ చూసినా అసలు గ్రీనే కనపడుతుంది. పచ్చగా అటు ఇటు మధ్యలో కొండకర్ల. చాలా తక్కువ మార్నింగ్ వస్తాయి ఎక్కువ. ఇది ఎప్పుడు వస్తాయి ఎక్కువ లోటస్ కావాలంటే మనకి? ఆగస్ట్ లో ఎక్కువ వస్తాయా? అంటే అప్పుడు మనకి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంటదేమో కదా. ఆగస్ట్ మంత్ లో వస్తే ఫుల్ గా లోటస్ ఉంటాయంట. అసలు ఎక్కడ వాటర్ కనపడదు, ఎక్కడ చూసినా లోటస్. అసలు బోట్ వెళ్ళడానికి కూడా మనకి తెలియదంట, అలా ఉంటాయంట. ఇప్పుడైతే లోటస్ ఏమీ లేవు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఎంత దూరంలో ఉంది ఇదంతా కూడా? చాలా డిస్టెన్సా? ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు మాక్సిమం? కొలతీయలేరే, ఒక 5 kilometers ఉంటదేమో మాక్సిమం. చాలా లెంతీగా ఉంది, ఎక్కడ చూసినా అసలు అటు ఇటు. మీరు ఎవరైనా చూసారండి కొండకర్ల? వస్తే కనుక మీరు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది ఎంత లోతు ఉండొచ్చు? 8 feet to 10 feet ఉంటుంది. 8 feet to 10 feet ఉంటుందా? లోపలికి పడితే మనం రాలేం కదా. వచ్చా ఇసుక మీకు కింద కదా, దానికి తాకుతుందా? ఎర్లీ మార్నింగ్ ఏ పక్షులు ఉంటాయి ఎక్కువ? ఆగస్ట్ లో వస్తాయి ఎక్కువ, ఈ సీజన్ లో. ఓకే, మార్నింగ్ టైం వస్తాయి. నెక్స్ట్ టైం వద్దాం, ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి చూద్దాం. ఆగస్ట్ లో వద్దాం. చివర్లో కూర్చుందాం, ఇక్కడ కింద కూర్చుందాం. ఫోటోషూట్ కి అయితే చాలా బాగుంటుందండి. ఆ ఎండింగ్ వచ్చేసాము. ఇంకా లోపల ఇంకా చాలా దూరం ఉంది. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఈ హాఫ్ వరకే తీసుకొని వచ్చారు. మనకి పరవాడ NTPC కనిపిస్తుంది చూడండి, అదే
అది కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరలోని అదే పరవడ ఎన్టీపీసీ అండి. మనం ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం ఇలాగా. ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నాం, ఎండకి వచ్చాము, యూ టర్న్ తీసుకుంటున్నాం ఇలాగా. అన్ని తామరాకులు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఆగస్ట్ లో అయితే ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఉంటాయి. సన్ కూడా వస్తుందండి ఇప్పుడే కొంచెం. ఇప్పుడు కూడా ఇంకా సేపట్లో సన్ వచ్చి ఇంకా చాలా బాగుంటుందంట. ఇంత నిశ్శబ్దంగా సైలెంట్ గా ఉందంటే ఈ వాటర్ మధ్యలో అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఒక్కసారి మీరు కూడా వచ్చి ఈ కొండకర్రలని ఎంజాయ్ చేయండి డెఫినెట్ గా. ఇంత సైలెంట్ గా ఉందంటే ఈ పిచ్చుకలు ఆ సౌండ్ చేస్తుంటే అసలు మైండ్ ఎంత రిలాక్స్ గా ఉందంటే చాలా రిలాక్స్ గా ఉంది. చాలా బాగుంది లొకేషన్ అనేది కూడా. ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా బాగుంది. అక్కడ సన్ చూడు ఎలా వస్తుందో, ఫేస్ మీద ఎలా పడుతుంది. 4:30 అవుతుంది టైము. పిచ్చుకలు అన్ని చూడ, చిన్న చిన్న పిచ్చుకలు వస్తున్నాయి అన్ని కూడా. ఎంత సైలెంట్ గా ఉందంటే మాదే ఉంది పడవ, ఇంకెవ్వరిది లేదు. అన్ని వెళ్ళిపోయి అవుట్ సైడ్ కి, మాదొక్కటే ఉంది. ఇంకా ఒకటి వస్తుంది అనుకుంటా. మేము కూడా ఇంకా ఒక 5 minutes లో వెళ్ళిపోతాము అక్కడికి ఎండకైతే. వాటర్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే వచ్చేసామండి. సో కాసేపు రీల్స్, ఫొటోస్ అన్నీ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడైతే బోట్ పార్కింగ్ చేసే టైం అయితే అయిపోయింది. పార్కింగ్ అయితే చేసేద్దాం బోట్ని. ఈ వీడియో ఎవరు చూసినా సరే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే రండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ వస్తుంది కదా, ఆ సన్ రైజ్లో మనకి శివుడు ఆకారంలో మనకి వాటర్లో దర్శనం ఇస్తారంట. చాలా బాగుంటుందంట. అది కూడా ఈ కార్తీక మాసంలో మాత్రంగానే వస్తుంది, వేరే టైంలో అయితే రాదు. సో మీరైతే డెఫినెట్గా వచ్చి ఆ దర్శనం అయితే చేసుకోండి, ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంటుందంట. సో నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. వెళ్ళేటప్పుడే ఫుడ్ కూడా క్యారీ చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఏదైతే స్నాక్స్ ఇంకా వాటర్ అన్నీ కూడా. ఎందుకంటే నేను ఏమీ క్యారీ చేయలేదు. సో నాకు లోపలికి వెళ్ళేటప్పటికి చాలా దాహం వేసింది. నేను అప్పుడు అనుకున్నాను ఏదైనా మనం స్నాక్స్ ఏదైనా తెచ్చుకుంటే అలా చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా తీసుకువెళ్ళండి. అలా ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. సో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మన వైజాగ్లో ఉన్న చిన్న కేరళ ప్లేస్ అండి. ఆ వాటర్లో రకరకాల పిచ్చుకల సౌండ్లు అయితే ఎంత బాగున్నాయంటే అసలు మ్యూజిక్ విన్నట్టే ఉందండి. నాకైతే సూపర్గా నచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అక్కడ లోపటే పువ్వులు లేవు, భయం లేదు, వెళ్ళండి ఏం కాదు. ఆవిడ భయపడిపోతున్నారు వెళ్ళడానికి. ఫ్యామిలీతో ఎంత ఎంజాయ్ చేసి వెళ్తున్నారో చూడండి.